జేపీలో కూటమి ప్రభుత్వం త్వరలో కొలువుదీరనుండటంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కూటమి సాధించిన అనూహ్య విజయంలో మిత్రపక్షాలైన టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కీలక పాత్ర పోషించాయి. దీంతో కూటమి పార్టీలో మంత్రివర్గంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఎన్నికల్లో కూటమి గెలుపుతో నాలుగోసారి సీఎం పదవి చేపట్టనున్నారు చంద్రబాబు. ఈ నెల 9న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలి విడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. మొత్తం 25 మందికి అవకాశముండే కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీల్లోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులనేది కీలకంగా మారింది. చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని జనసేన పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖరారైందని కూడా అంటున్నారు. ఇక కేబినెట్ లో మిగతా 23 మందికి అవకాశం ఉంటుంది. ఇందులో జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 2కి అవకాశం దక్కవచ్చని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే చంద్రబాబు కేబినెట్ లో ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రి పదవులు కోరనుంది జనసేన. పవన్ తో పాటు మరో 5గురికి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంది. మంత్రుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, బొలిశెట్టి ఉన్నారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు, పవన్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే బీజేపీ పెద్దల డైరెక్షన్ తరువాత కేబినెట్ బెర్తులపై స్పష్టత రానుంది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి 2 పదవులు ఇస్తే అందుకు ప్రతిగా కేంద్ర మంత్రివర్గంలోనే బెర్తు ఆశించవచ్చనేది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. అందుకే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజుల్లో 2కి అవకాశం దక్కవచ్చని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు పైన బీజేపీ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్, నారా లోకేష్లకు మంత్రులుగా అవకాశం వస్తుందా లేదా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ 2కి మంత్రి పదవులు ఇస్తే ఇరువురిలో ఎవరికి కీలక పదవులు దక్కుతాయన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడం, గతంలో సీట్ల సర్దుబాటు సందర్భంగా త్యాగం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో ఎక్కువ పోస్టులనే ఆశిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలపడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.